అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో ఇంకొక 8 రోజుల్లో పోలింగ్ ఉంది. సో పోలింగ్ అంటే రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేవి ఎన్నికలు. మన రాష్ట్రం నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఎవరి చేతుల్లో ఉండబోతోంది, మన మీద పెత్తనం చేసేది ఎవరు, మన మీద అజమాయిషీ చెలాయించేది ఎవరు, మన పాలన ఏంటి, ఇదంతా కూడా నిర్ణయించబోయే ఎన్నికలు. సో ఎన్నికలు అనేసరికి రాజకీయ నాయకులు ఖచ్చితంగా డ్రామాలు ఆడతారు, నాటకాలు ఆడతారు, అబద్ధాలు చెప్తారు. ఒక పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడాలి అని, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని ఎలాగైతే అంటారో, 1,00,000 ఫేక్ డ్రామాలు, నాటకాలు, అబద్ధాలు చెప్పైనా సరే ఎన్నికల్లో గెలవాలి అనేది రాజకీయ నాయకుల సిద్ధాంతం. పార్టీలు అంతే, నాయకులు అంతే, ఏ ఒక్కరూ అతీతులు కాదు. సో ఈ టైంలో నాయకులు చెప్పే అబద్ధాలేంటి, దానిలో వాస్తవాలేంటి, ప్రజలు గ్రహించాల్సిన వాస్తవాలేంటి అని చెప్పాల్సింది మీడియా. మనకి స్వాతంత్రం రాక ముందు నుంచి కూడా మీడియా పాత్ర నిష్పక్షపాతమే, న్యూట్రల్గా ఉండేదే. గతంలో మహాత్మా గాంధీ గారు, కందుకూరు వీరేశలింగం పంతులు గారు మొదలుకొని పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద మహానుభావులు కూడా సొంత పత్రికలు నడిపేవాళ్ళు. అప్పుల్లో ఇప్పుడంత డిజిటల్ మీడియా అవేమి లేవు కదా. సో సొంత పత్రికలు నడిపి వాళ్ళకి చేతనైనంత చైతన్యం చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలియాలి అని. ఆ తర్వాత కాలక్రమేణా కొన్ని దశాబ్దాలు గడిచాయి. ఒక 15 సంవత్సరాల నుంచి మన రాష్ట్రానికి, దేశం మొత్తం నేను మాట్లాడను, దేశం మొత్తం మాట్లాడాల్సిన టైం ఉంది, మన రాష్ట్రానికి ఈవెన్ తెలంగాణకు కూడా పట్టుకున్న దరిద్రం మీడియానే. మన మీడియానే మనకు పెద్ద దరిద్రం. 2 పార్టీలు కూడా వాళ్ళ సొంత మీడియాలు ఏర్పాటు చేసుకున్నాయి. వైసీపీ ఏమో సొంతంగా మీడియా సంస్థ, ఆ పార్టీ అధ్యక్షుడు ఆయనే, ఆ మీడియా అధ్యక్షుడు ఆయనే, అన్నీ ఆయనే. కాబట్టి ఆయనకు బాకా ఓదడమే ఆ మీడియా పని. సరే సాక్షిని వదిలేద్దాం, నా దృష్టిలో సాక్షి అనేది మీడియా కాదు, అదొక భజన, సొంత కరపత్రం, దాన్ని వదిలేద్దాం. TV9, NTV, ABN, ఈటీవీ, TV5 వీళ్ళందరికీ ఏమైంది? సో వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయోజనాల కోసమో, వాళ్ళ కులాల కోసమో, వాళ్ళ ఆబ్లిగేషన్స్ కోసమో, సొంత వ్యవహారాల కోసమో పార్టీలకు అమ్ముడిపోయారు. పార్టీల ప్రచారకర్తలుగా, పార్టీల సొంత కరపత్రాలుగా, మౌత్ పీస్గా మారిపోయారు. NTV, TV9 అన్నీ వదిలేశారు. అన్నీ మొత్తం A to Z, నేను ఇంకా నోటి నుంచి బూతులు వచ్చేస్తాయి కానీ అన్నీ వదిలేసి పూర్తిగా వైసీపీకి ఏకపక్షంగా మారిపోయారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ఏమి చేయకపోయినా సరే వాళ్ళ మీద అబద్ధ ప్రచారం చేస్తారు. ఎక్కడైనా దొరికితే దాన్ని వక్రీకరించి విపరీతంగా వేస్తారు. NTVలోను, TV9లోను ఎవరెవరో ఫేక్ సర్వేలు రిలీజ్ చేస్తే ఆ సర్వేలు కూడా నిజమేననుకొని అనుకొని వేస్తారు. ఇటు TV5, ABN, ఈటీవీ టీడీపీ వైపు మారారు. అలాగే 10TV లాంటి టీవీ ఛానళ్ళు చాలా ఉన్నాయి. ఇక్కడ నా బాధ ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి కోరుకునేది ఒకటే, ప్రజలు నిష్పక్షపాతంగా ఉండాలి. సాధ్యమైనంత, ఎప్పుడంటే రాష్ట్రం బాగుపడేది, రాష్ట్రం ప్లస్ మీడియా కూడా ఎప్పుడు బాగుపడుతుందంటే, ఒక మోర్ దాన్ 70% పీపుల్ న్యూట్రల్గా ఉండాలి. ఒక 30% మాత్రమే ఆ పార్టీకో ఈ పార్టీకో అనుకూలంగా ఉండాలి. అంటే ఒక పార్టీకి 15% అనుకూలంగా, ఇంకో పార్టీకి 15-10% అనుకూలంగా ఉండాలి. మోర్ దాన్ 70% లేదా మోర్ దాన్ 60% పబ్లిక్ న్యూట్రల్గా ఆలోచించగలగాలి, తటస్థంగా ఆలోచించగలగాలి. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. అప్పుడు ఏం జరుగుద్దంటే, ప్రజలు ఆలోచనలే నేను ఇక్కడ తప్పంట. మనం ఏదో ఒక పార్టీ కొమ్ము కాయాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వం తప్పులు చేస్తున్నప్పుడు తప్పు అని చెప్పే ధైర్యం మనకు ఉండకూడదా? ప్రభుత్వం చేసే తప్పులు మనం చెప్తున్నప్పుడు మనకు వేరే పార్టీ అంటగట్టాల్సిన కర్మ ఏముంది? మనం ప్రభుత్వం చేసే తప్పులు చెప్తున్నప్పుడు మనం వేరే పార్టీకి చెందిన వాళ్ళం అని అనుకుంటారు అవతల పార్టీ వాళ్ళు. ఇప్పుడు నా విషయంలో అదే జరుగుతుంది. నేను ప్రభుత్వం చేసే తప్పులు చెప్తున్నా, వైసీపీ చేసే తప్పులు చెప్తున్నా, నన్ను టీడీపీ వాడు అనుకుంటున్నారు. రేపు పొద్దున టీడీపీ గవర్నమెంట్ వచ్చాక నేను చేసే వీడియోస్ని బట్టి తెలుస్తుంది నేను ఏ పార్టీ వాడినో, అది వేరే విషయం. కానీ ఇక్కడ నేను ప్రజల కోణంలో చెప్తున్నా. ప్రజలు ఎప్పుడైతే న్యూట్రల్గా ఆలోచించడం అలవాటు చేసుకుంటారో, ముఖ్యంగా యువత, ప్రజలను వదిలేద్దాం, చదువుకున్న యువత, విద్యావంతులు, ట్యాక్స్ పేయర్స్, డాక్టర్లు, ఇంజనీర్లు, వాళ్ళ కుల అభిమానాలను పక్కన పెట్టి తటస్థంగా ఆలోచించడం ఎప్పుడు నేర్చుకుంటారో అప్పుడు రాష్ట్రం ఖచ్చితంగా బాగుపడుతుంది. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలేస్తుంది. అంటే నిజాలు మనం సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలగాలి. మనం ఒక అంశం జరిగిందండి, ఇప్పుడు పట్టాదారు పాస్, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది,
లేదా మొన్న జరిగిన గీతాంజలి ఇష్యూ కానీ, వైజాగ్ డ్రగ్స్ కంటైనర్ కేసు కానీ, లేదా పెన్షన్ల పంపిణీ కానీ, ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయి. వీటిలో మనం అసలు ఏదైనా ఆలోచించగలుగుతున్నామా? ఉంటే వైసీపీ వాళ్ళు చెప్పిన వెర్షన్ గుడ్డుగా నమ్మేస్తున్నాం, లేదా టీడీపీ వాళ్ళు చెప్పిన వెర్షన్ గుడ్డుగా నమ్మేస్తున్నాం. నిజమైన వెర్షన్ మనకు తెలిసిన, అరే ఇది ఆ పార్టీకి అనుకూలంగా ఉంది అని మనకి ఎక్కడో ఒక దగ్గర థాట్ వస్తుంది. అయినా సరే మనం కట్టుబడి ఉండాలి, నిజానికి కట్టుబడి ఉండాలి. 70% వరకు ఏ రాష్ట్రంలో అయితే, లేదా ఎక్కడైతే 70% వరకు ప్రజలు, ఈవెన్ నియోజకవర్గ స్థాయిలో చూసుకున్న 70% వరకు ప్రజలు నిష్పక్షపాతంగా, తటస్థంగా, న్యూట్రల్గా ఆలోచించగలుగుతారో అప్పుడు అక్కడ ఖచ్చితంగా పరిస్థితులు బాగుపడతాయి. ఇప్పుడు ఒక గ్రామానికి ఒక ఎమ్మెల్యే వెళ్తాడు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక గ్రామానికి ఒక ఎమ్మెల్యే వెళ్తాడు. ఆ గ్రామం వైసీపీ ఎమ్మెల్యే వెళ్ళాడు అనుకుందాం. ఆ గ్రామంలో 80% ఓట్లు వైసీపీవే అనుకుందాం, ఒక 20% ఓట్లు టీడీపీ అనుకుందాం. అప్పుడు ఆ ఎమ్మెల్యే ఆ గ్రామం మీద కాన్సన్ట్రేట్ చేస్తాడా? అరే ఇది మన ఊరేనరా, మన ఊరికి మనం వెళ్ళేదేంట్రా అంటాడు. అదే ఆ గ్రామంలో ఒక 20% ఓట్లు ఒక పార్టీకి, ఇంకో 20% ఓట్లు ఒక పార్టీకి ఉండి 60% ఓట్లు న్యూట్రల్గా ఉన్నారు అనుకోండి. అరే ఇక్కడ న్యూట్రల్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇక్కడికి మనం వెళ్ళాలి, ఈ ఓట్లు మనకు రావాలి అని ఆ ఊరు వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు మాకు ఈ సమస్య ఉంది, మా సమస్య మీరు తీరిస్తేనే మేము మీకు ఓట్లు వేస్తాం అని బేరం పెట్టచ్చు. అంటే మనకి కావాల్సినవి సాధించుకోవాలి అంటే అది అభివృద్ధి పరంగా అయినా, పనుల పరంగా అయినా, ప్రగతి అయినా, ఏదైనా సరే మనకు కావాల్సింది సాధించుకోవాలి అంటే తటస్థ కోణంలో ఆలోచించడం నేర్చుకోండి. ఏదో ఒక పార్టీకి లొంగి ఉండొద్దు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీడియాలు అలా లొంగిపోయి ఉన్నాయి. మన రాష్ట్రంలో మీడియాలన్నీ కూడా ఏదో ఒక పార్టీకి లొంగిపోయి ఉన్నాయి. అదే మనకు ఫస్ట్ దరిద్రం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజంగా ఆ చట్టంలో ఉన్న సెక్షన్లన్నీ చదివితే 100% వైసీపీ ప్రభుత్వం తెచ్చిన చట్టం తప్పులు అనేకం ఉన్నాయి, లోపాలు అనేకం ఉన్నాయి. దానికి ఓపెన్గా సీఎం గారు, ఎందుకంటే ఆ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు 2019 జూలై 30న 29న ప్రవేశపెట్టినప్పుడు ఆయనే మాట్లాడారు. కాబట్టి ఆయన ఓపెన్గా ప్రజలతో, అవసరమైతే ఒక ప్రజల తరపున కొంతమంది ప్రతినిధుల్ని లేదా మీడియా ప్రతినిధుల్ని, అన్ని వర్గాల వారిని దగ్గర పెట్టుకొని, లేదా న్యాయవాదుల్ని లేదా జడ్జీలని దగ్గర పెట్టుకొని వాళ్ళ అనుమానాలకు నివృత్తి చేయాలి. ఇదిగో ఈ సెక్షన్ ఎందుకు పెట్టారు, సెక్షన్ 18 ఎందుకు పెట్టారు, సెక్షన్ 21 ఎందుకు పెట్టారు, సెక్షన్ 3 ఎందుకు పెట్టారు, అసలు దీని ప్రకారం ఏం జరుగుతోంది, ఇవన్నీ కూడా ఓపెన్గా చెప్పగలగాలి. చెప్పగలరా ఆయన సీఎం గారు? సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు తీసుకొచ్చినప్పుడు దానిలో ఉన్న అనేక సెక్షన్లు కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలా కాకుండా వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాళ్ళ మీదకు ఉసుగొల్పడమో ఇంకేదో చేయడమో అనవసరం కదా. సో ఈవెన్ ఏ ఇష్యూ జరిగినా సరే మన రాష్ట్రంలో ఉన్న మీడియా న్యూట్రల్ కోణంలో చూడడం లేదు, తటస్థ కోణంలో చెప్పడం లేదు. కాబట్టి ప్రజలు ఎవరికి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. యువత లేదా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఉద్యోగులు అందరూ ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలి. ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, పక్క వ్యక్తికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, ఒక పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. అలా అవ్వకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవ్వనంత వరకు హీరోలే, ప్రతి ఒక్కడు హీరోనే. ఏ ఒక్కడికి లొంగకుండా ఉన్నంత వరకు మనం హీరోలమే. వన్స్ లొంగిపోయాము అంటే మనం వాడి అనుచరుడుగానో, వాడి మద్దతుదారుడుగానో, వాడి సపోర్టర్గానో మారిపోతాం. అలా ఉన్నంతకాలం వాడి చేత మనం చులకనగా చూడబడతాం, చులకనైపోతాం. సో ఆలోచించండి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించడం నేర్చుకోండి. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఆ బిల్లులో ఏముందో డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలామంది నాకు కింద కామెంట్ పెడుతున్నారు, అన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వీడియో చెయ్యి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వీడియో చేయాలి. నేను చేస్తాను ఓకే. కానీ మీరే గూగుల్లో ఆ బిల్లు డౌన్లోడ్ చేసుకొని ఆ సెక్షన్లో చదివితే అర్థమైపోద్ది కదా. సో అందుకే ఎవరికి వాళ్ళు తెలుసుకోండి అని అంట. మీకు రోజులో 24 గంటల్లో ఎంతో కొంత ఒక అరగంట, ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట ఇటువంటి ఇష్యూస్ మీద ప్రతిరోజు దృష్టి పెడితే మీకు నిజాలు తెలిసిపోతాయి. మాలాంటి ఛానల్లో లేదంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో చూడాల్సిన పనే లేదు. ఓపెన్గా చెప్తున్నా, ఎవరికి వాళ్ళు అలర్ట్గా ఉండండి, ఎవరికి వాళ్ళు అప్రమత్తంగా ఉండి తెలుసుకోండి. ఎందుకంటే మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం రాజకీయం కంటే పెద్ద దరిద్రం మీడియా. థ్యాంక్ యూ.